అందరూ చెప్పండి రా చెప్పండి. కప్పు గెలిచి మీ మంచిగా. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు మా యూనివర్సిటీలో క్రికెట్ టోర్నమెంట్ ఉంది. ఆ టోర్నమెంట్ ఆడడానికి అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. శివలాల్ జయంతి సందర్భంగా అయితే ఆ టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు. వీడియోలో కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్ ఇంకా మా ప్లేయర్స్ ఎట్లా ఆడతారో అంతా నేనైతే చూపిస్తాను ఈరోజు. సో వీడియో చాలా క్రేజీగా ఉంటుంది. వీడియోని లైక్ చేసుకోండి. అలాగే నేను కూడా ఆడతాను. మా వాళ్ళందరూ వస్తారు. మా సిఆర్, మా క్లాస్ సిఆర్ ఈరోజు ఎన్ని కొడతారా? ఈరోజే కొత్తగా గుండు చేసిండు. పోయినసారి టోర్నమెంట్ పెడితే మేము ఓడిపోయినాం. ఈసారి ఎట్లయినా సరే మేము ఆడుతున్న టీం మీద రివెంజ్ తీసుకోవాలి. పోయినసారి ఆ టీం తోటే మేము ఓడిపోయినాం. పోయినసారి ఓడిపోయిన దానికి కారణం ఎవరురా? మనమే బ్యాటింగ్ మంచిగా చేయలే. మనమే బ్యాటింగ్ మంచిగా చేయలే. ఈసారి కొంచెం అన్ని స్కిల్స్ పెంచుకొని వస్తున్నాం, బరిలోకి దిగుతున్నాం. బాగా ప్రాక్టీస్ చేసింది ఈసారి. ప్లేయర్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. మా వాళ్ళందరూ వెళ్తురు. ఇదే మా గ్రౌండ్ ముంగట ఉన్నది, చూపిస్తాను. మంచిగా టెంట్లు బందోబస్తు మస్తు చేసారు. అది జిమ్. మా వాళ్ళంతా స్ట్రాటజీలు మాట్లాడుకుంటూ వెళ్తారు. ఈరోజు మ్యాచ్ ఎట్లా ఆడతారేమో కానీ స్ట్రాటజీలు మాత్రం పక్కా చేస్తారు. పోయినసారి పేపర్ మీద పెట్టారు కానీ ఈసారి పేపర్లు లేవు, ఏం లేవు. మా ఫ్రెండ్ ఇప్పుడు పిచ్ చూడడానికి వెళ్తున్నాం. అక్కడ వికెట్లు ఎలా, పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అదంతా మేము అనలైజ్ చేసుకొని వస్తాం. సో ఇది డైలీ మేము గ్రౌండ్ ఇక్కడికే వస్తాం. చాలా బాగుంటుంది గ్రౌండ్ కూడా. గ్రౌండ్ మాత్రం ఎక్సలెంట్గా డిజైన్ చేసారు. పిచ్ కూడా అదంతా బాగానే ఉంది. ఈరోజు కనుక మేము వికెట్లు ఆపుకొని మంచిగా ఆడితే మాత్రం ఎగ్జాక్ట్గా ఒక 50-60 కొడతాం. ఏమంటావు మా? ఈజీ కొడతాం కదా, 50-60 సింపుల్గా కొడతాం. బట్ మా వాళ్ళు కొంచెం అంటే ఆవేశంతో ఒక వచ్చిన ప్రతి బాల్ని కొట్టడానికి చూస్తారు. సో ఈసారి నేను కూడా ఎలాంటి తప్పులు చేయకుండా మంచిగా ఆడతాను. పోయినసారి ఇట్లనే ఒక బాల్లో ఫస్ట్ బాల్లోనే అవుట్ అయినా. సో మా వాళ్ళు ఆ టోర్నమెంట్ నుంచి మొత్తానికి అయితే బయటికి వెళ్ళిపోయారు. రాహుల్ ఈరోజు ఎన్ని కొడతావురా? బ్యాట్ చూపి. 30. మంచిగా ఆడు, ఓకేనా? ఈరోజు మ్యాచ్ వాట్ హ్యాపెండ్? Nothing happening. Today's match score how much? I think 70 or 80. 70 or 80. మావాడైతే 70 అంటుండు. నేను కొట్టాను, వీడియో కొడతాడు. ఫస్ట్ ఓపెనర్ వీడే. ఓపెనర్ గా పోయి ఒక బాల్ అవుట్ అవ్వకుండా చాలు. ఎన్ని కొడతావరా? 50. 100%. పోయినసారి ఇద్దరం అట్లనే పోయినాం. వీళ్ళు వచ్చింది క్రికెట్ మ్యాచ్ కి, మాట్లాడేది పెళ్లి మ్యాచ్. అరే ఈరోజు శివ ఒకసారి ముంగటికి రా. శివ ఒకసారి ముంగటి రా. ఈరోజు ఏ హెడ్ షాట్ కొడతావురా? శివ ఈరోజు ఏ హెడ్ షాట్ కొడతావు? ముంగటికి రా, ముంగటికి వచ్చి చెప్తా. అంతేనా? మ్యాచ్ లో ఆడండి రా అంటే డాన్సులు చేయడానికి వచ్చిరా. మామ ఎన్ని కొడతావురా మామ ఈరోజు? ఇక్కడ రా, ముంగటికి రా. ఎన్ని కొడతావు ఈరోజు? 59. 59 నాట్ అవుట్. టాస్ గెలిచి మేము ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాం. చెప్పు, ఫీల్డింగ్ ఎట్లా చేస్తారు? బొరుడేనా? మ్యాచ్ అయితే క్రేజీగా ఉండబోతుంది. రా మరి ఏంది మరి? ఫస్ట్ ఫీల్డింగ్, మరి బౌలింగ్ మంచిగా వేయాలి. మంచిగా వేసి మంచి తక్కువ రిస్ట్రిక్ట్ చేస్తే సెకండ్ బ్యాటింగ్ మంచిగా చేజర్స్ ఉన్నారు, మంచి ఓపెనర్స్ ఉన్నారు. మంచి ఇద్దరు ఓపెనర్స్, మిడిల్ ఆర్డర్ కూడా బాగానే ఉన్నది. ఈరోజు ఎట్లయినా సరే గెలవాలి, ఎట్లయినా విన్ అవ్వాలి. పిచ్ కూడా బాగుంది. ఫైనల్ గా మ్యాచ్ ఓడిపోయిపోతున్నాం మా వాళ్ళందరూ. చెప్పండి రా చెప్పండి. కప్పు గెలిచి మీ మంచిగా. మనోడే మాక్సిమం 40 runs కొట్టిండు, కొంచెం ఓడిపోయినాం. ఫైనల్ గా మా వాళ్ళు మంచిగా పోరాటం చేసిరు కానీ లాస్ట్ ఓడిపోయారు. బ్యాటింగ్ రాలే వీనికి. పాపం మా వానికి బ్యాటింగ్ రాలేదు. చెప్పు. ఫైనల్ గా మ్యాచ్ అయితే ఖతం అయిపోయింది.